నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం నాగదేవత ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ తిరుమలగిరి ఏరియాలో అయితే ఉంది. ఈ ఏరియా మొత్తం ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఈ ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే విషయాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా మనకు నాగపడిగలు అయితే కనిపిస్తాయి. ఈ నాగపడిగల్ని భక్తులు ప్రతిష్ఠించారు. ఎందుకు అంటే మన కాలసర్ప దోషాలు, నాగదోషాలు, అంతేకాకుండా గతంలో మన పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే అవి అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తగులుతాయని చెప్పేసి నమ్మకం ఉంటుంది కదా, అలా ప్రతిష్ఠించినవి అనమాట ఇవన్నీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి దేవాలయం మీద కూడా మనకైతే నాగపడిగలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఆలయమే ఈ నాగదేవత ఆలయం అన్నమాట. ఇక్కడ గుడి అనే బదులు దీన్ని గురుస్థానం అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు. ఈ గుడి బ్రిటిషర్ల కాలం నాటిదన్నమాట. అయితే గతంలో ఒక బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఇక్కడి నుండి వెళ్తూ వారికి దేవాలయం అడ్డుగా ఉందని చెప్పేసి ఆ దేవాలయాన్ని కూలగొట్టించడం అయితే జరిగింది. తిరిగి వచ్చే దారిలో ఆ దేవాలయం ఎలాగైతే కూలిపోయిందో అలాగే ఆ బ్రిటిష్ వారు తను వచ్చినటువంటి గుర్రం కూడా కూలి పడిపోవడం అయితే జరిగింది. అయితే 1997వ సంవత్సరంలో హోలీ పౌర్ణమి నాడు జయలక్ష్మి అమ్మవారు జీవసమాధి తీసుకోవడం అయితే జరిగింది. అసలు ఇక్కడ గుడి నిర్మించడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. 7 సంవత్సరాల వయసులో జయలక్ష్మి అమ్మవారికి నాగదేవత దర్శనమిచ్చారు. ఈవిడ చిన్నతనం నుండి సర్పాలను చూసినప్పుడల్లా మొక్కుతూ ఉండేదట. అలాగే ఆ సర్పాలకైతే పూజ చేస్తూ ఉండేదంట. అది చూసిన తల్లిదండ్రులకి ఇంత చిన్న వయసులో ఇలా సరైంది కాదని చెప్పేసి ఆమెకి వివాహాన్ని అయితే చేయడం జరిగింది. అలా కొద్ది కాలానికి జయలక్ష్మి అమ్మవారికి శ్రీ నారాయణ స్వామి అనే కుమారుడైతే జన్మించడం జరిగింది. ఆ కుమారుడు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. దాన ధర్మాలు, దైవ పూజలు, ధ్యానాలు అలా చేస్తూ ఉండేవాడు అనమాట. కొంతకాలానికి 9 సంవత్సరాల వయసులో నారాయణ స్వామి వారు కూడా అనుకోకుండా అకస్మాత్తుగా మృతి చెందడం అయితే జరిగింది. తరువాత జయలక్ష్మి అమ్మవారికి నాగదేవతపై నమ్మకం సన్నగిలుతూ రావడంతో ఆమెకు పూజలు చేయడం కూడా కొద్ది రోజులు ఆపేశారనమాట. ఎక్కడైనా కూడా ధ్వజస్తంభంలో గంటలను, దీపాలను అయితే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ధ్వజస్తంభంపై నాగమ్మ పడిగనైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నాగమ్మ పడిగలే ఉంటాయి. అక్కడ మనకు ఫోటోల్లో కనిపిస్తున్న అమ్మవారే జయలక్ష్మి అమ్మవారు. ఈ ఆలయ నిర్మాణం చేసింది ఆమె అన్నమాట. అయితే తన కుమారుడు చనిపోయిన తర్వాత నమ్మకాన్ని సన్నగిలినటువంటి జయలక్ష్మి అమ్మవారు ఆ దేవతకి పూజలు చేయడం కూడా ఆపేస్తారనమాట. ఒకరోజు స్వప్నంలో నాగదేవత అమ్మవారు కనిపించి తన కుమారుడు ఎక్కడికి వెళ్ళలేదని తన వద్దకే వచ్చాడని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఆమెకు ఇక్కడ ఒక గుడిని నిర్మించమని కోరుతుంది. అమ్మవారిని, జయలక్ష్మి అమ్మవారిని నమ్మించడానికి తన కుమారుణ్ణి అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యేలా చేసేది. ఆ కుమారుడు వచ్చి అమ్మని భిక్షం అడుగుతున్నట్లుగా మధ్యలో అప్పుడప్పుడు కనిపించి వెళ్ళేవాడు అనమాట. అప్పుడు అమ్మవారికి, జయలక్ష్మి అమ్మవారికి నమ్మకం కలిగి ఈ నాగదేవత అమ్మవారికి అయితే గుడి నిర్మాణం పనులు అయితే చేపడతారు. ఇది మొత్తం ఆర్మీ ఏరియా కావడం వల్ల గుడి నిర్మాణం పనులు చేపడుతున్నప్పుడు ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఈ ఏరియాలో దేవాలయాన్ని నిర్మించొద్దని చుట్టూ కంచె వేసి వెళ్తారనమాట. అలా కంచె వేసాక ఆ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కూడా నాగదేవత అయితే ప్రత్యక్షమయ్యేది. అప్పుడప్పుడు నాగుపాము పడిగ విప్పి కనిపించేది అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాగమ్మ తల్లికి పూజలు చేయడం గమనించేవారు వీరు. ఇక అలా జరుగుతున్నప్పుడు వీరికి కూడా నమ్మకం కలిగి వారే భక్తుల్లా మారి వచ్చి ఆ కంచెని మొత్తం తీసేసి ఆలయ నిర్మాణానికి కూడా తోడ్పడతారు. ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా నాగమ్మ పడిగలు, ఈయనే నారాయణ స్వామి వారు అనమాట. అయితే ఇదంతా ఇలా జరుగుతుండగా మరొక రోజు ఒక వృద్ధురాలి రూపంలో దేవత జయలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి నాకు ఈ ఆలయం సరిపోదు, ఇంకా పెద్దగా నిర్మించమని చెప్పేసి కోరుతుందన్నమాట. అలా కోరగానే అమ్మవారు నాకంత స్తోమత లేదమ్మా, నేను కట్టలేనని చెప్పేసి సమాధానం ఇస్తారు. పర్వాలేదు, నువ్వు ఆలయ పనులను మొదలుపెట్టు, నీకు కావలసిన సహకారం అందుతుందని చెప్పేసి ప్రోత్సహిస్తుందన్నమాట అమ్మవారు. అలాగే అమ్మవారు ఆ పనులను మొదలు పెడతారు. జయలక్ష్మి అమ్మవారు అయితే
మొదలుపెట్టిన తర్వాతకి దాతలు వారంతట వారే వచ్చి సహాయం చేయడం, విరాళాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా నిర్మించినటువంటి గుడే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద నిర్మాణం అయితే అయింది. ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. వారికి ఉన్నటువంటి కాలసర్ప దోషాలు గానీ, నాగదోషాలు గానీ, కొద్దిమందికి చర్మం గూడా అలా పాము పొలుసుల్లా మారుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా అమ్మవారి యొక్క మైనపు విగ్రహం. ఇక్కడ మరీ విశేషాలు ఏంటంటే భక్తులను కూడా దేవుళ్ళలాగే పూజిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారికి, జయలక్ష్మి అమ్మవారికి పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఇక్కడ కోనేరు కూడా ఉంటుందన్నమాట. మనకి కోనేరులో స్నానం చేసి అలాగే అమ్మవారికి అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నట్టయితే ఫస్ట్ వీడియోని మీరే చూసేందుకు వీలుంటుందన్నమాట. సహజంగా మనం ఆలయం గోపురం మీద అయితే దేవతా విగ్రహాలను అయితే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ గోపురం మీద అయితే మనకు భక్తుల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మొక్కుకొని ముడుపు కడితే వారి కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క గట్టి నమ్మకం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క బాల్యాన్ని మనకు ఈ గోపురం మీద అయితే చెక్కడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారి ఒడికి చేరాడని చెప్పేసి మనకి ఇక్కడ బొమ్మల రూపంలో అయితే చూపించారు. ఇక గర్భాలయంలోకి వెళ్ళైతే మీకు ఒక్కసారి అమ్మవారిని కూడా చూపిస్తాను. ఇక్కడ అమ్మవారి పక్కన మనకు జయలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ దేవాలయానికి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడ విశేషాలు ఇంకా నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్ అయినాయి అని అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తప్పకుండా మెన్షన్ చేయండి. నాకైతే ఈ దేవాలయానికి వెళ్ళాక చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. నిజంగానే ఎంతోమందికి మంచి జరిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ నాగప్రతిష్టల్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆలయంలో నుంచి అంత త్వరగా అయితే బయటికి రావాలనిపించట్లేదు. తప్పనిసరిగా మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి.